టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్చి 30వ తేదీ దినఫలాల శీర్షికన మరి ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారికి అధికంగా ధన వ్యయం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాల కోసం సంసిద్ధులై ఉన్నారో వారికి ఆయా ప్రయాణాలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎవరిని నమ్మి వీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో వారు వీరిని ఏదో విధంగా నష్టపరిచే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఇతరులతో ఉండే ఆర్థిక వ్యవహారాల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా అవసరం కనిపిస్తుంది. ఇక కంటికి సంబంధించినవి కానీ పంటికి సంబంధించినవి కానీ కొంతవరకు మధ్య మధ్య అనారోగ్య బాధలు అయితే కనిపిస్తాయి. మొత్తం మీద చూసినప్పటికీ కొత్తగా ఆరోగ్య బాధలు కానీ లేదా ఆర్థిక బాధలు కానీ కొత్తగా లేనప్పటికీ కూడా ఇవి ఈరోజు ఏదో రకంగా అంటే ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వటం, రోగం అనేది ఎంతో కొంత ఈరోజు మళ్ళీ వీరిని అసౌకర్యానికి గురి చేయటం అనేది ఉంటుంది. మొత్తం మీద ఎలాంటి విషయంలో అయినా సరే చివరి నిమిషాల్లో అయితే బయటపడగలగటం అనేది కూడా అంతే సహజం. వృషభ రాశి వారు ఈరోజు వారి వారి యొక్క కార్యక్రమాల్లో చాలా చక్కటి ఆనందాన్ని పొందటం అనేది ఉంటుంది. అటు భార్య పిల్లల వల్ల అయితేనేమి లేదా పెళ్లి కాని వారు వారి శరీర విషయం వల్ల కానీ ఎలాగైనప్పటికీ కూడా ఆనందము సంతృప్తి అనేవి ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా అనుభవించగలగటం అనేది ఉంటుంది. విహారయాత్రలు కానీ వినోద కాలక్షేపాల్లో కానీ చక్కగా పాల్గొనడం అనేది కూడా ఉంటుంది. డబ్బులు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా సుఖాలు అదే రీతిలో పొందుతున్నాము అనే ఒక రకమైన ఆత్మతృప్తి కూడా ఈరోజు వీరికి మిగలటం అనేది ఉంటుంది. గత 2-3 రోజులుగా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి కూడా వీరికి కొంత ఉపశమనం కలిగించడం అనేది అయితే ఉంటుంది. కానీ ఎవరైతే ఇప్పటికే మరి మధుమేహం కానీ లేదా థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏవైతే గొంతుకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు అయితే కనుక వారు మాత్రం ఈరోజు ఎంతో కొంత ఆ బాధలు కూడా కొంత ఎక్కువ పెరగడానికైతే ఆస్కారం అయితే కనిపిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు చేసే ఏ పనిలో అయినా సరే స్వల్ప ప్రయోజనాన్ని అయితే పొందటం అనేది ఉంటుంది. ఏ పని చేసినా అందులో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అది చివరికి వచ్చేప్పటికి వీరికి ఆశావాహంతోనే అది ఎండవటం అనేది ముగియటం అనేది కూడా కనిపిస్తుంది. కొత్త ఆలోచనలకు కానీ కొత్త నిర్ణయాలకు కానీ తెరదీపడం అనేది కూడా ఉంటుంది. అవి వీరికి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సహకారం అందించడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఖర్చు విషయంలో అనవసరపు ఖర్చులను అయితే తగ్గించుకోవాలి. వీరు అనవసరంకి అంటే వాళ్ళకి అవసరం లేని వస్తువులు కొనుక్కుని ఇబ్బందులు తెచ్చుకోవడం, ఆ తర్వాత నచ్చలేదు అని బాధపడటం అనేది కూడా పరిపాటిగా మారటం అనేది కూడా ఉంటుంది. ఇక గొంతుకు సంబంధించినవి కానీ ఊపిరికి సంబంధించినవి కానీ కొంతవరకు చిన్న అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సంతాన పరంగా కొత్త మార్పులు కానీ వారి పరంగా ఏమైనా సరే ఆనందకరమైన పరిస్థితులు కానీ సంభవించడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అక్కడ అధికంగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే దూర ప్రదేశాల్లో ఉన్నారో వారికి కూడా అక్కడ అనవసరపు ధన వ్యయం లేదా కొత్త చిక్కులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. కనుక ముఖ్యంగా ఎవరైతే దూర ప్రయాణాలకు సంసిద్ధమై ఉన్నారో లేదా ప్రదేశాల్లో నివసించి ఉన్నారో వీరు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే కొత్తగా వెళ్ళాలనుకుని ఉన్నారు అంటే దానికోసం అంటే వీసా రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా పాస్పోర్ట్ రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత అనుకూలత రావటం అనేది కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. వినోద గోష్ఠుల్లో అయితే బాగానే పాల్గొనడం అనేది ఉంటుంది. కొత్త పదార్థాలను రుచి చూడటం అనేది కూడా సంభవిస్తుంది. కనుక ఈరోజు వీరు పైన తెలిపిన విషయాల్లో వదిలేస్తే మిగతా విషయాలు అంటే దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాలన్నీ కూడా చాలా సానుకూలంగా ఆనందకరంగా సంతృప్తికరంగా ముగియటం అనేది ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు అనుభవించేది సత్యం. సింహరాశి వారు ఈరోజు వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త మటుకు
అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న బాధలు, అసౌకర్యాలు అయితే వీరికి ఈరోజు సంభవిస్తాయి. ఇక భార్యాభర్తల మధ్య మునుపు కన్నా కొంతవరకు ప్రేమానురాగాలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా వీరిని ఎంతో కొంత ఈరోజు ఆకాశానికి ఎత్తటం, ఇన్నాళ్ళు నువ్వు చేస్తుంది చాలా గొప్పరా అన్నట్టుగా మాట్లాడటం అనేది వీరికి కొంతవరకు నైతిక బలాన్ని పెంపొందించడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఇక చేసే ఉద్యోగాల్లో కూడా వీరికి అనుకోకుండా కొత్త మార్పులు రావడానికి కానీ, అందుకు సంబంధించిన వర్తమానాలు రావడం కానీ కూడా ఈరోజు సంభవించవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు ఈరోజు సింహరాశి వారికి కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయంటలో ఎలాంటి సందేహం లేదు. కన్యారాశి వారికి ఈరోజు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామి లేదా జీవిత భాగస్వామి ఈ వ్యవహారాల్లో ఏవో రకమైన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి దగ్గర సంబంధాలు కానీ అనుకోకుండా వారు తమకి తెలిసిన దూర బంధువులే అయి ఉంటారు అనే రకమైన విధానంలో కానీ వీరికి కొంత పెళ్లికి సంబంధించిన గడియలు అయితే సమీపిస్తున్నాయి. దానికి సంబంధించినగా మంచిగా ముందుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఎప్పటికీ ఎవరైనా రోగాల బారిన పడిన పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కూడా ఇంకా రోగాలు అనేది ఇంకా కొద్ది కాలం వీరు ఇంకా వేచి ఉండాల్సి వస్తుంది వాళ్ళ రోగాలు తగ్గడం కోసం. ఇక ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంపొందించుకుంటారు. ఇంకా దూర ప్రయాణాల్లో సంభవించాలి అనుకున్న వాళ్ళు, అంటే ఆ దూర ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రయత్నాలు అనేవి సానుకూలం అవుతాయి. ఇక వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. కానీ వ్యసనాల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది ఈరోజు ఈ కన్యారాశి వారికి చాలా అవసరం. తులారాశి వారు ఈరోజు ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా ముందుకు వెళ్ళగలగటం అనేది ఉంటుంది. చేసే ప్రతి చోట కూడా ఎంతో కొంత ఒక రకమైన ఆనందాన్ని, తృప్తిని పొందడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. ఇంట్లో భార్య వల్ల అయితేనేమి, సంతానం వల్ల అయితేనేమి ఏవో రకమైన ఆనందం వీరికి లభించడం అనేది ఉంటుంది. లేదా వారి ద్వారా వీరికి ఒక రకమైన ఊరడింపు లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక స్నేహితులను నమ్మే విషయంలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఏదైనా సరే విహార యాత్రలు కానీ, వినోద కాలక్షేపాల్లో పాల్గొవాలి అనుకుంటే కనుక ఆ రకమైనది కూడా వీరికి ఈరోజు శీఘ్రంగా సిద్ధించడం అనేది ఉంటుంది. ఖర్చులు అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్టగలగటం అనేది కూడా వీరికి చెప్పుకోదగ్గ అవసరం. ఆ తర్వాత ఏదైనప్పటికీ కూడా కొత్త వస్తువులు సమకూర్చించుకోవటం అనేది కూడా ఈరోజు సంభవించడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎప్పటిలాగానే వారు తీసుకునే నిర్ణయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏదైనా సరే అన్నీ మనకే దాని మీద పూర్తి కమాండింగ్ ఉంది అనేది పక్కన పెట్టి, మరి మీరు నమ్మే ఎవరైనా సరే ఒక మంచి మిత్రుడో లేదా భార్యో ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆయా నిర్ణయాల్ని అమలు చేయడం అనేది చాలా అవసరం. లేదంటే తద్వారా ఏదైనా సరే ఆర్థికంగా కొంత నష్టపోవడానికి కానీ, మీ యొక్క ఎదుగుదలలో అది ప్రతిబంధకంగా మారడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కనుక ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా ఎవరితో ఒకరితో ఎంతో కొంత చర్చించి ముందుకెళ్ళటం అనేది చాలా చెప్పదగిన సూచన. ఇక ఆర్థికంగా కొత్త ఇబ్బందులు లేనప్పటికీ కూడా తను తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కూడా వీరు ఎంతో కొంత వాహనాలు నడిపేప్పుడైతే జాగ్రత్త తీసుకోవాలి. ఇక కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులు అయితే ఈరోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన ముందుకెళ్ళడానికి కానీ, లాయర్లు ఎవరైనా కూడా మనకి దానికి తగినంత విజ్ఞానాన్ని అందించడానికి కానీ ఈరోజైతే ఆస్కారం కనిపించడం లేదు. మొత్తం మీద చూసినప్పుడు ఈరోజు వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినంత మరీ మంచి అయితే కనిపించడం లేదు. ధనుర్రాశి వారికి ఈరోజు కూడా కొంత ఇబ్బందులు, ముఖ్యంగా ఇంటి పరంగా ఏవో రకమైన సమస్యలు అయితే తలెత్తడానికి అయితే ఉంటుంది. గృహ జీవితంలో ఏదో రకమైన ప్రతికూలత కానీ, అపార్థానికి లోనయ్యే పరిస్థితులు కానీ, లేదా తీరిక లేని జీవితం, దానివల్ల ఇతరులతో మనం నిర్వహించవలసిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోవటం, వీటి వల్ల కూడా ఈ ధనుర్రాశి వారు కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఈరోజైతే చెప్పుకోదగిన నష్టాలు అయితే ఏమీ కనిపించడం లేదు. కొత్త అంశాలు కూడా వీరి చేతిలోకి వచ్చేందుకు కూడా ఏమీ కనిపించడం లేదు. ఇక వ్యాపారస్తులకు నిన్న ఎలాగుందో ఈరోజు కూడా అలాగే ఉంటుంది తప్ప కొత్త మార్పులు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇక తర్వాత వచ్చేప్పటికి ఏదైనా సరే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎవరైనా ఉంటే కనుక ఆ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కొంతవరకు పరిణితి సాధించడానికైతే ఉంటుంది. ఇక ధనుర్రాశిలో ఎవరైతే ముఖ్యంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెళ్లికాని వాళ్ళు, వారికైతే ఆయా పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో ముందుకెళ్ళడానికి కూడా ఈరోజైతే దోహదం చేస్తుందంటలో సందేహం లేదు.
మకర రాశి వారికి ఈ రోజంతా కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. చాలా చక్కటి ఆనంద ఉత్సాహాలతో వారి వారి యొక్క కార్యక్రమాలని, విధుల్ని, బాధ్యతలను నిర్వహించడం అనేది కూడా ఉంటుంది. ప్రతి చోట కూడా ఎంతో కొంత ఎవరో ఒకరు వీరికి సహకరించడం అనేది కూడా ఉంటుంది. ఆనంద ఉత్సాహాలతో వారి వారి యొక్క పనులని పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. డబ్బు కూడా అందుకు తగ్గట్టుగానే లభించడం అనేది ఉంటుంది. పిల్లల ద్వారా అయితేనేమి, తమ ఎదుట మరి దగ్గర బంధువులు అయితేనేమి, లేదా తమ ఎదుట వాళ్ళు అయితేనేమి, ఇరుగు పొరుగు వారు అయితేనేమి, మొత్తానికైతే ఈరోజు వారు ఎంచుకున్న మార్గాల్లో ఎంచుకోవాల్సిన విధానంలో చక్కటి ఆనందాన్ని అయితే అనుభవించడం అనేది ఉంటుంది. కనుక ఇది సరదాల ఆదివారంలాగా వారి జీవితం అనేది ఈరోజు సాగిపోవటం అనేది కూడా మకర రాశి వారికి ఎక్కువ కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థికంగా మరి ఏవో రకమైన నష్టాలు కలిగే సూచనలు కానీ, కష్టాలు కలిగే సూచనలు కానీ కనిపిస్తుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అక్కడ సుఖం లేదే అనే ఒక బాధ కూడా ఈరోజు వీరిని వ్యాపింపజేయడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. కలిగి ఏదైనప్పటికీ కూడా దూర ప్రయాణాలు మరికొద్ది కాలం వాయిదా వేసుకోవడం అనేది మంచిది. చిన్న చిన్న ప్రయాణాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఇక ఆర్థికంగా వీరు బలోపేతం అవ్వడానికి దానికి సంబంధించిన ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో అవి కూడా ఈరోజు వాయిదా పడే సూచనలు అయితే ఉంటున్నాయి. ఏదైనప్పటికీ కూడా దేని మీద కూడా ఒక సక్రమమైన స్థిరమైన దృష్టి నిలపలేకపోవటం అనేది, ఏదో రకమైన మానసిక దిగులు వీళ్ళని వెంటాడటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కుంభరాశి వారిలో కనిపిస్తుంది. మీనరాశి వారు ఈరోజు మానసికంగా, శారీరకంగా కొంత ఆనందం కానీ, పరిణితి కానీ సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వివాహ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అందులో ఎంతో కొంత ఈరోజు మంచి పెరగడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక కొత్త వ్యక్తులు రాక వారి జీవితంలో ఆనందాన్ని ఇవ్వటం అనేది, లేదా వారి పరిచయం వీరికి ఒక మహద్భాగ్యం అనిపించేలాగా కొన్ని సంఘటనలు రూపుదిద్దుకోవటం అనేది కూడా ఉంటుంది. సంతానపరంగా ఇన్నాళ్ళు లేని ఏదో రకమైన ఒక అసౌకర్యాన్ని నుంచి ఈరోజు బయటపడటము, వారి ద్వారా ఎంతో కొంత వీరికి అమ్మయ్య అనే ఒక ఊరడింపు లభించడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తుంది. కనుక మీనరాశి వారికి ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు, చాలా అతి కొద్ది చెడు ఫలితాలు ఉంటాయి తప్ప అధిక భాగం ఆనందోత్సాహాలతో కాలం గడపడం కానీ, లేదా భవిష్యత్తు ఒక రకమైన ఆశావాహకమైన దృక్పథంతో ముందుకు నడిచేందుకు దానికి తగిన దారులు కనిపించడం అనేది కూడా ఈరోజు ఈ మీనరాశి వారికి చెప్పదగిన సూచన.